ఇక్కడ ఈరోజు మనం చేపట్టే కార్యక్రమాన్ని గురించి మనం ఒక పాంప్లెట్ను ఆవిష్కరించేదానికి ఇక్కడికి వచ్చాము. ఈ పాంప్లెట్ యొక్క సారాంశం ఏంటంటే, ప్రభుత్వ కళాశాలలు, మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం కరెక్ట్ కాదు అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు మేము ముందుకు వచ్చాము, ప్రజల మధ్యలోకి వచ్చాము. ఇప్పుడే మనకున్నటువంటి అవకాశం ఏంటంటే, ప్రజలకి విద్యను అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప సంకల్పంతో ఈరోజు ముందుకొచ్చి ఇన్ని మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు ఈరోజు కట్టించి ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండాలా, వైద్యం అందుబాటులో ఉండాలంటే గొప్ప సంకల్పంతో ఏర్పరిచినటువంటి ఈ యొక్క కాలేజీలని ప్రైవేట్ పరం చేసేసి వాళ్ళ యొక్క దోచుకునే విధానాన్ని అరికట్టే విధంగా ఈరోజు అందరము ముందుకు రావడం జరిగింది. దయచేసి ఈ ఆలోచన మానుకొని ప్రజల కోసము, అలానే విద్యార్థుల కోసము, వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా యథావిధంగా ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ కాలేజీలుగా ఉంచాలని చెప్పేసి దీని గురించి ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికి మేము కోటి సంతకాల సేకరణ అనేది మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం, అలానే ఇక్కడ మాకు రాంకుమార్ రెడ్డి గారు వారి యొక్క అనుమతితో వారి యొక్క అడుగుజాడల్లో మేము కోటి సంతకాల సేకరణ చేస్తున్నాము. అది ప్రజల్లోకి మేము వెళ్ళినప్పుడు మంచి స్పందన కూడా వచ్చింది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సంతకాలు చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరి ఆలోచన కూడా ప్రైవేట్ పరం చేయొద్దని చెప్తున్నారు. ఇది ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి దీన్ని ఒక పరిగణలోకి తీసుకొని ఆ యొక్క ఆలోచనని విరమించుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. దయచేసి ఆ ఆలోచన మానుకోండి. రేపు ఈ ప్రైవేట్ పరం చేసే దీని మీద మేము ఒక ర్యాలీని కూడా చేయాలని చెప్పేసి సంకల్పించాము మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో. దాన్ని కూడా భారీ ఎత్తున నియోజకవర్గ స్థాయిలో చేయడానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాము. ఇది కూడా గవర్నమెంట్కి ఒక అల్టిమేట్ జారీ చేసే విధంగా మేము ముందుకు రావాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. దయచేసి ఈ ఆలోచన విరమించుకొని ప్రజలని, అలానే విద్యార్థులని, వారి యొక్క బడుగు బలహీన వర్గాలు, పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు అంత ఫీజులు కట్టి చదువుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నిజంగా ప్రజలు నిర్ణయించి గద్దెక్కిస్తేనే ఎక్కారు మీరు. అలాంటిది ప్రజల యొక్క ఆలోచనలను, వాళ్ళ యొక్క విధానాలను కూడా మీరు అనుసరించి వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళు అందిస్తేనే ఈరోజు మీరు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మీరు స్వాగతించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగేటువంటి బుధవారం రోజు జరిగేటువంటి ర్యాలీలో పాల్గొని స్వచ్ఛందంగా ప్రజా సంఘాలు కానివ్వండి, అలానే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.